వెల్కమ్ టు కేపీ నేచురల్ కుకింగ్. ఈరోజు మనం చేయబోయేది చికెన్ కర్రీ. దానికోసం మనం ముందుగా అల్లం వెల్లుల్లిపై ధనియాలు, గసగసాలు, లాలిక్కాయ, నాగమొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ మనం తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మనం దాంట్లోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక టమాటా పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. తర్వాత మనం పచ్చిమిర్చి వేసి వేగించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకుని ఆనియన్స్ వేసుకుని వెంటనే టమాటా కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ టమాటా మగ్గడం కోసం మనం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో ముందుగా తీసుకున్న 1/2 kg చికెన్ కలిపి శుభ్రం చేసుకున్న చికెన్ వేసుకోవాలి. అప్పుడు మనం అందులో ఒక టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలంతా మొత్తం పసుపు పట్టేలా మొత్తంగా కలుపుకోవాలి. 10 minutes తర్వాత మనం తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 10 minutes ఉంచుకోవాలి. చూసారా, చికెన్ అంతా మగ్గినప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలన్నిటికీ పట్టడం కోసం. ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఇప్పుడు మగ్గిన తర్వాత ఇప్పుడు మనం అందులోనే 2 tablespoon కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కారం 2 tablespoon అంటే మీరు కొద్దిగా కారం ఎక్కువ తింటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే 2 tablespoon కారం యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతా కలిసాక మనం ఒక గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. అంటే ముక్కలు ఉడికేంతవరకు ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని అందులో మన రుచిని మరింత పెంచడం కోసం మనం అందులో ఆచి చికెన్ మసాలా నేను వేస్తున్నాను. ఆచి చికెన్ మసాలా పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను న్యాచురల్గా చేస్తున్నాను, ఇందులో మసాలా ఒకటే యాడ్ చేశాను, ఇంకా డిఫరెంట్ నేమ్ యాడ్ చేయలేదు. అంతే, అది వేసుకొని ఫస్ట్ కలుపుకొని ఇప్పుడు మనం ఒక 10 minutes తర్వాత బబుల్స్ వచ్చి బాగా ఉడుకుతుంది. ఇంకొక 15 minutes ఉంచుకోవాలి. గ్రేవీ చక్కబడిన తర్వాత అంతే, ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ